రాగన్నగూడ గ్రామ పరిధిలో మారుతినగర్ వెంచర్లో 200 గజాలు కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలను అవాస్తవమని చామల కిరణ్ కుమార్ ప్రజాదరణ చూడలేక ఇతర పార్టీ కొంతమంది శక్తుల వెనుక ఉండి ప్రోద్బలంతో కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ రెడ్డి మిత్రుడు రవిమూర్తి 2003వ సంవత్సరంలోనే 1200 గజాల ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ ప్లాట్లలో చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసి వాటర్ బిల్, కరెంటు బిల్, కోర్టు స్టే ఆర్డర్ తో సహా అన్ని ఉన్నాయని తెలిపారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశ నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వరకు మచ్చలేని మనిషి అని, అటువంటి మనిషిపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్ట దావా కింద కేసు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని తెలిపారు. ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మారుతినగర్ వెంచర్లో 200 గజాల ప్లాటుని చామల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆదిపట్ల పిఎస్లో సంప్రదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది. దాన్ని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడినటువంటి వ్యక్తి. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారిని వస్తున్న ప్రజాదరణని చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు వెనుక ఉండి ప్రోత్సహించి ఇలాంటి ప్రయోగాలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. 2003 సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుడు రవిమూర్తి గారు కలిసి 1200 గజాలు ఒక వెంచర్ చేయగా కొంతమంది వ్యక్తులు మొదటి డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ గారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా అటువంటి వెంచర్ని 2 సార్లు 3 సార్లు అటు జరిపి 2-3 డాక్యుమెంట్లు తయారు కాగా రెండో డాక్యుమెంట్ కానీ మూడో డాక్యుమెంట్ కానీ చాలామంది డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి తెలియదు ఎవరో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి కొంతమంది ప్రోద్బలంతో ఆదిపట్ల పిఎస్కి వచ్చి చామల కిరణ్ కుమార్ గారు నా ప్లాట్ను కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పేసి పోతే కోర్టు రిఫరెన్స్ ద్వారా ఈ కేసు బుక్ చేయమని చెప్పేసి స్థానిక సిఐ ద్వారా కోర్టు రిఫరెన్స్ ద్వారా కేసు బుక్ చేయమని అడిగితే స్థానిక కోర్టు ద్వారా పంపడం జరిగింది సిఐ గారికి. దాంట్లో విశేషం ఏంటంటే అసలు మొదటి డాక్యుమెంట్ ఉన్నదే చామల కిరణ్ కుమార్ గారు. చామల కిరణ్ కుమార్ గారికి సర్వే నెంబర్ 501లో 14, 15, 16, 37, 35, 34 ప్లాట్ నెంబర్లు. కానీ రాధిక అనే ఆమె ప్లాట్ నెంబర్ 65 వేసి పెట్టడం జరిగింది. దీనికి దానికి సంబంధం లేదు. చామల కిరణ్ కుమార్ గారిది మొదటి డాక్యుమెంటు కోర్టు లీగల్గా చూసినా, ఏ లీగల్ ఒపీనియన్ ద్వారా చూసినా, ఏ వ్యక్తి ఆ వెంచర్ చేసినా, ఎవరు మొదట ప్లాట్ కొంటే వాళ్ళకే ఆ ప్లాటు పొందడం జరుగుతుంది. గతంలో కూడా 4 సంవత్సరాల క్రితం అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేందర్ గారు సిఐగా ఉండే అప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ మీద కొంతమంది వ్యక్తులు ఈ ప్లాట్లు మాయివి అని చెప్పేసి ఆరోపణ అయ్యేగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఎన్ఓసి ఇచ్చినటువంటి చరిత్ర అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలామంది ఆరోపణలు చేసి కిరణ్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఇది లీగల్గా అప్పుడు ఉన్నటువంటి సిఐగా నరేందర్ గారు కానీ ఏసీపీ గారు కానీ దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది చామల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి. చామల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్లా ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని మరి ఉన్నాడు. కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సిఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, ఇది కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ఆస్తి, వాళ్ళ వైపుది కానీ వాళ్ళ మిత్రుడిగా సంబంధించిన ఆస్తిలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు చెప్పింది. కానీ కొంతమంది అప్పుడు కూడా మరి అప్పుడు సర్పంచ్ ఏదైతే 2003లో చామల కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడు సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి కూడా ఒక డాక్యుమెంట్లో సాక్ష్యం ఉన్నాడు. కందాడి లక్ష్మారెడ్డి ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఉన్నప్పుడే ఇది ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఆయన పొజిషన్ చూపిస్తేనే ప్లాట్లు ఈరోజు మాకు చామల కిరణ్ కుమార్ రావడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని వెనుకాల
కొంతమంది కుట్రవన్నీ చామల కిరణ్ కుమార్ మీద అనేక అభియోగాలు మోపుతూ ఏదో బట్టగాల్సి మీరేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. చామల కిరణ్ కుమార్ గారు ప్రజలకు సేవ చేసే గుణం ఉంది తప్ప ఎటువంటి కబ్జాలు చేసే గుణం కానీ ఎటువంటి నేర ఆరోపణలు వంటి చామల కిరణ్ కుమార్ గారి మీద లేవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఓ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చామల కిరణ్ కుమార్ వచ్చిన ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యతగా ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద మా మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.